హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత, కన్సల్టెంట్ 49 హాస్పిటల్ తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనము ఏజ్ అండ్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాము. అంటే జనరల్గా వాట్ ఈస్ ద బెస్ట్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెన్సీ. జనరల్గా మనకి లేడీస్లో ఏంటంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి 45 to 50 అంటే పీరియడ్ స్టాప్ అయ్యేదాకా వాళ్ళకి రిప్రొడక్టివ్ ఏజ్ అని చెప్తామన్నమాట. కాకపోతే జనరల్గా 13-14 ఇయర్స్కి టీనేజ్ కాబట్టి వాళ్ళ బాడీ చేంజెస్ కానీ మెచ్యూరిటీ కానీ లెవెల్స్ కరెక్ట్గా ఉండవు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది అడ్వైస్ చేయం. సో జనరల్గా ఫిమేల్స్కి లోవర్ ఏజ్ అంటే ప్రెగ్నెన్సీ రావడానికి 13 ఇయర్స్ నుంచి వాళ్ళు రెడీగా ఉన్నా కానీ మనకి ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని 20 to 30 అనేది బెస్ట్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనేది చెప్పుకుంటాం అనమాట. సో ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అంటే జనరల్గా ఫిమేల్స్లో మనకి బర్త్ అప్పుడు ఓవరీస్లో ఎగ్స్ అనేటివి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటాయి. మెచ్యూర్ అయినప్పటికీ థౌజండ్స్లో ఉంటాయి అనమాట. ఎవ్రీ మంత్ పీరియడ్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక ఎగ్ అనేది సెలెక్ట్ అయ్యి ఒక ఎగ్ అనేది పెద్దదవుతుంది. దాంతో పాటు ఒక 10 ఎగ్స్ అనేటివి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఎప్పుడు కూడా యంగ్ ఏజ్ ఇనిషియల్ 13 మెచ్యూర్ అయిన ఏజ్లో కొంచెం క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది. కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత సో 19 to 20 ఇయర్స్కి బెస్ట్ క్వాలిటీ ఎగ్స్ ఉంటాయి. సో దట్ ఏజ్ జనరల్గా అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం బెటర్ అనేది చెప్తాము. దాని తర్వాత 20 to 30 ఇయర్స్ అలానే మనకి ఏజ్ అవుతున్న కొద్దికి సో నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పాటు 30 ఇయర్స్ అబవ్ అయిన వాళ్ళకి ఏమవుతుంది, జనరల్గా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ జనరల్గా ఉన్న ఎగ్స్ కూడా క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. డిఎన్ఏ డ్యామేజెస్ అలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అప్పుడు డిఎన్ఏ డ్యామేజెస్ వల్ల ఫామ్ అయిన ఎంబ్రియోస్ కానీ వాటిల్లో జెనెటిక్ చేంజెస్, క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ ఇలాంటివన్నీ పెరుగుతాయి. వాటి వల్ల ఏమవుతుంది, 30-35 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఇట్ విల్ లీడ్ టు అబార్షన్స్. అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అబార్షన్స్ అవుతాయి, ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అబార్షన్స్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఉన్న బేబీస్లో కూడా జెనెటిక్ క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ అనేటివి పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా మెటర్నల్ ఏజ్ పెరిగే కొద్దికి మెటర్నల్ కండిషన్స్ కూడా అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇంకా హార్ట్ డిసీజెస్ ఇలాంటివన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్గా ఉండడం వల్ల ఒకవేళ మదర్ ప్రెగ్నెంట్ అయినా కానీ అది క్యారీ చేయడము ఇవంతా కూడా కొంచెం రిస్క్తో కూడుకున్నది. సో జనరల్ హెల్త్ కూడా మెయింటైన్ చేయాలి ఎవరన్నా లేట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసేవాళ్ళు. బెస్ట్ ఈజ్ 30 ఇయర్స్ లోపల ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బెటర్. కానీ ఇప్పుడున్న కండిషన్స్ వల్ల అందరూ కెరీర్ ఓరియంటెడ్, హస్బెండ్ వైఫ్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అని ఇలా చాలా రీజన్స్ వల్ల డిలే చేస్తున్నారు. సో వాళ్ళకున్న అదర్ ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏంటంటే సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఒకటి. అంటే ఉన్న ఎగ్స్ని యంగ్ ఏజ్లోనే మనము తీసి స్టోర్ చేసి పెడతాం, అది ఒక ఆప్షన్. నెక్స్ట్ ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ అయితే కనుక ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది ఇంకొక ఆప్షన్. కాకపోతే న్యాచురల్గా ఎప్పుడైనా సరే మనకి బెటర్ అట్ ద యంగర్ ఏజ్ అనేసి. సో ఇంకొకటి ఏంటంటే పిల్లలు మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినాక పిల్లలు మనకి పెరిగే టైంకి మన ఏజ్ కూడా చూసుకోవాలి. అందువల్ల బెటర్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ ఎర్లీ. సో ఫిమేల్స్లో ఇలా ఉన్న మేల్స్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏజ్ రిలేటెడ్గా. అంటే స్పర్మ్ కౌంట్ నంబర్ అన్ని కొద్దిగా 50 ఇయర్స్ వరకు కూడా నార్మల్గానే ఉంటుందని చెప్తాము. కాకపోతే దే విల్ ఆల్సో హ్యావ్ సమ్ డిఎన్ఏ డ్యామేజెస్, క్వాలిటీ ఇష్యూస్ అట్లా ఉంటాయి అన్నమాట. సో దట్ విల్ క్యారీ ఆన్ టు చిల్డ్రన్. సో ఇలా కామన్ ఏజ్ గ్రూప్స్ అనేటివి ఇవైనా లైక్ ఫిమేల్స్ బెటర్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ బిఫోర్ 35, మేల్స్ బెటర్ టు హ్యావ్ బిఫోర్ 45 అని ఇలా కామన్ ఏజ్ గ్రూప్స్ ఇవైనా కూడా కొంతమందిలో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఏజింగ్ అని కానీ ప్రీమెచ్యూర్గా స్పర్మ్స్ సరిగ్గా లేకపోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో
ఎప్పుడైనా మీరు ప్రెగ్నెన్సీ డిలే చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ కన్సల్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ జస్ట్ నో యువర్ బేసిక్, అంటే ఎగ్ కౌంట్స్ ఎలా ఉన్నాయి, ఇంకేమన్నా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, అలాంటివి ఫస్ట్ తెలుసుకొని సెమెన్ అనాలిసిస్ తెలుసుకొని తర్వాత దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఆర్ డిలే చేసుకోవచ్చు. సో హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.